ఈ విద్యా సంవత్సరం ఆరంభానికల్లా స్కూల్ బస్సులను ఫిట్గా ఉంచాలని రవాణా శాఖ సూచించింది. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో బస్సుల ఫిట్నెస్ పై దృష్టి సారించే విద్యా సంస్థలు విద్యార్థులను రవాణా చేసే వాహనాలు ఆర్టీఏ రూల్స్ పాటించాలని, లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు ఆర్టీఏ అధికారులు. జూన్ 2వ వారంలో స్కూల్స్ పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. విద్యార్థులను రవాణా చేసే స్కూల్ వ్యాన్లు, స్కూల్ బస్సులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు రవాణా శాఖ అధికారులు. జూన్ 12 నుంచి రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా స్కూల్ బస్సులను నడిపితే సీజ్ చేసి భారీగా జరిమానా విధిస్తామన్నారు అధికారులు. రాష్ట్రంలో సుమారు 25,000 స్కూల్ కాలేజ్ బస్సులు ఉన్నాయి. స్కూల్ బస్సులు మరియు కాలేజ్ బస్సులు ఇవన్నీ కూడా మే 15th కల్లా ఫిట్నెస్ అయిపోతాయి. సాధారణంగా జూన్ 12th అంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు జూన్ 4th ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ కొన్ని స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. ఈ కాలేజెస్ అయితే ఆన్గోయింగ్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా కంపల్సరీ ఫిట్నెస్ చేసుకున్నాకనే రోడ్డు మీదకి రావాలి. ఇన్ కేస్ ఫిట్నెస్ చేసుకోకుండా నడిపితే రోడ్డు మీదకి వస్తే జూన్ 12th నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తాము. ఆ స్పెషల్ డ్రైవ్లో ఫిట్నెస్ లేకపోతే సీజ్ చేసేస్తాము. ఒక్కొక్కసారి యాజమాన్యాలు కూడా షోకాజ్ నోటీసులు అవి కూడా జారీ చేస్తాం. సో ఇట్లాంటివి అవాయిడ్ చేయాలంటే అన్ని స్కూల్ యాజమాన్యాలు తర్వాత కాలేజ్ యాజమాన్యాలందరూ కూడా వాళ్ళ బస్సులు కండిషన్లో పెట్టుకుని ఫిట్నెస్ రెన్యూ చేసుకోవాలి. హైదరాబాద్లో అయితే 1257 బస్సులు ఉన్నాయి. గ్రేటర్లో అయితే సుమారు 13,421 బస్సులు ఉన్నాయి. 70% అరౌండ్ ఇప్పుడు అయిపోయి ఫిట్నెస్. బ్యాలెన్స్ అన్ని వెహికల్స్ కూడా మనకు కంపల్సరీ రానున్న 10-15 రోజుల్లో అంటే ఫర్దర్ 10 days మిగిలింది. 10-12 daysలోనే ఫిట్నెస్ చేసుకుని రోడ్ల మీద రావాలని మా యొక్క విజ్ఞప్తి. గ్రేటర్ హైదరాబాద్లో 70% వరకు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాయన్నారు అధికారులు. మిగతావి ఇంకా ప్రాసెస్లో ఉన్నట్లు చెప్పారు. బ్రేక్లు, విండ్ స్క్రీన్ వైపర్, టైర్స్, సీట్లు, సీసీ కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్, సీట్ బెల్ట్లు బస్సుల్లో మెయింటైన్ చేయాలని సూచించారు. డ్రైవర్కు 60 ఏళ్లు మించకూడదని, కనీసం 5 ఏళ్లు హెవీ వెహికల్స్ నడిపిన అనుభవం ఉండాలన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి డ్రైవర్స్ ఆరోగ్యం చెక్ చేసుకోవాలన్నారు. స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ కమిటీలు కంప్లైంట్స్ ఇవ్వడానికి బాక్స్లు ఏర్పాటు చేయాలన్నారు. గతేడాది ఫిట్నెస్ డ్రైవ్లో 400 కేసులు నమోదయ్యాయని తెలిపారు అధికారులు. ఫిట్నెస్ అంటే మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్స్ చాలా ఎఫిషియెంట్ ఉండాలి. హ్యాండ్ బ్రేక్స్ సరిగా ఉండాలి. విండ్ స్క్రీన్ వైపర్ ఉండాలి. తర్వాత ఈ సీట్స్ సరి కండిషన్లో ఉండాలి. టైర్స్ కండిషన్లో ఉండాలి. విండోస్కి స్కూల్ పిల్లలకైతే హారిజాంటల్ గ్రిల్స్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్గా అయితే కొన్ని స్కూల్ బస్సెస్కి సీసీ కెమెరాలు పెట్టడము, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ 60 years కంటే పెంచకూడదు డ్రైవర్ ఎట్టి పరిస్థితుల్లో. ఈ హెల్త్ కండిషన్ ఎవ్రీ 3 months ఒకసారి చెక్ చేయాలి. షుగర్, బీపీ, ఐ చెకప్ ఇలాంటివన్నీ. ఎందుకంటే ఐ సైట్ సరిగా లేకపోతే ఇబ్బంది. సో అందుకని స్కూల్ పిల్లల ప్రయాణికి సేఫ్గా ఉండాలని ఇవన్నీ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇవి కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ అట్లా అయినా కానీ ఏమైనా యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ రెగ్యులర్గా 2 ఉంటాయి. వెనకాల ఒకటి, మధ్యలో ఒకటి. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా ఉండాలి. డ్రైవర్ కండిషన్, పేరెంట్స్ కమిటీస్ కూడా ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళకి ఒక లాగ్ బుక్ మెయింటైన్ చేయాలి. దీంట్లో ఒక కంప్లైంట్ బుక్ మెయింటైన్ చేయాలి మన బస్లో. సో దాంట్లో ఎవరైనా కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. 15 ఏళ్లు దాటి కాలం చెల్లిన బస్సులు నగరంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఈసారి వీటికి అధికారులు ఇచ్చే అనుమతులపై సందిగ్ధత కొనసాగుతోంది. గతేడాది తీసుకున్న ఫిట్నెస్ సర్టిఫికేట్ గడువు ఇప్పటికే ముగిసింది. అనుభవం లేకపోయినా స్కూల్ బస్సులు డ్రైవింగ్ చేసే వారిపై నిఘా పెంచామని తెలిపారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 25,000 ఉన్నాయమ్మా. ఆల్మోస్ట్ ఇప్పుడు 60% వరకు అవుతున్నాయి. ఇవాళ కూడా కలుపుకుంటే ఫిట్నెస్ ఇంకా అవుతాయి. ప్రోగ్రెసింగ్. జూన్ 12th జనరల్గా స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల అన్నీ అయిపోతాయి. అదే హైదరాబాద్లో మాత్రం 70% వరకు అయ్యాయి. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి కాబట్టి. ముఖ్యంగా ఫిట్నెస్ లేకపోతే కంప్లీట్ మీటర్ సీజ్ చేసేస్తాము. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా కానీ సీజ్ చేసేస్తాము. బండ్లు సీజ్ చేస్తాము. సీజ్ చేసి ఫైన్ వేస్తాము. సిమిలర్గా 15 years దాటిన బండ్లు మాత్రం రోడ్డు మీద రాకూడదు. స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు కానీ 15 years దాటితే అసలు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వాటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తాము. ఓవర్లోడ్ అంటే జనరల్గా ఫైన్ వేస్తాము. జనరల్గా ఏమైనా ఫిట్నెస్లు, లైసెన్స్లు, ఇన్సూరెన్స్ లేకపోతే బండి సీజ్ చేసేస్తాం. చిన్నారుల ప్రాణాల దృష్టిలో ఉంచుకొని స్కూల్ బస్సులు, ఆటోలు నడపాలని సూచించారు రవాణా శాఖ అధికారులు.